అండి అందరికీ, నేను మీ గీత. వెల్కమ్ టు ఇక్కుందని టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా పాపకి 6th మంత్ ఫోటోషూట్ అనమాట. ఇప్పుడైతే మా పాపకి ఆల్రెడీ 1 year అయితే కంప్లీట్ అయిపోయింది. కాకపోతే ఏంటంటే 6th మంత్ వచ్చిన దగ్గర నుండి కూడా పాపకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం, 8th మంత్ వరకు కూడా ఫీవర్ వస్తూ ఉంది. సో కంటిన్యూస్గా అలా రావడం వల్ల ఇంట్లో అయితే కొంచెం ఉంటాయి కదా, ఇట్లాగా ఫ్యామిలీలో దిష్టి తగులుతుంది, పెట్టద్దు అని అట్లాగా. సో అలా అనుకొని అయితే నేను ముందుగానే నేనే జాగ్రత్త పడి వీడియోస్ అయితే పెట్టలేదు. సో ఇంకా ఫోటోషూట్ ఇట్లాంటి ఫొటోస్ వీడియోస్ కూడా షూట్ చేయలేదన్నమాట. బాగా వస్తుంది ఫీవర్ రావడం కూడా కంటిన్యూస్గా, వెంటనే వీక్లీ 3 days ఫీవర్ ఉంటుంది, మళ్ళీ 2 days గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ అట్లా వస్తూనే ఉంది ఫీవరు. సో ఇంకా ఇలా కాదులే, వద్దు అసలు వీడియో కానీ ఫొటోస్ కానీ ఏం తీయొద్దు పాపని అనుకొని ఇంకా నేనైతే ఫోటోషూట్స్ కూడా అయితే షూట్ చేయలేదు. అండ్ 6th మంత్ ఫోటోషూట్ వచ్చేసి నేనైతే 8th మంత్లో అయితే తీశాను. 7 కంప్లీట్ అయ్యి 8 వచ్చాక. సో అప్పటికైతే మా పాప కొంచెం కూర్చుంటుంది కూడా, తనంతట తను బ్యాలెన్స్ చేసుకొని లేచి అయితే కూర్చుంటుంది. సో ఇంకా ఇప్పుడు కూడా తీయకపోతే ఇంకా లేచి అడుగులు వేసేటప్పుడు తీస్తే ఎవరు నమ్మరు కూడా అనుకొని ఇంకా నార్మల్గా కనీసం ఎట్లా ఉంటుంది, ఇలానే 6th మంత్కి ఇలా ఉన్నాను అని తనకి గుర్తుండాలి రేపు అని చెప్పేసి ఇంకా 8th మంత్లో అయినా తీశాను. అప్పటికైతే కొంచెం ఫీవర్ అయితే రావడం తగ్గిపోయింది, ఇంకా ఫీవర్ అయితే రావట్లేదు. సో ఇంకా 6th మంత్ ఫోటోషూట్ తీస్తున్నాను కాబట్టి ఈ 6th మంత్లో ఏమి ఈవెంట్స్ ఉన్నాయి ఎక్కువగా, నేనైతే నార్మల్గా ఆ మంత్లో వచ్చేటప్పటికి ఏం ఫెస్టివల్ ఉంది అనేది అయితే చూసుకొని అలాగా తనకి 6th మంత్లో ఉన్నప్పుడు ఏదైనా ఫెస్టివల్ ఉంటే సో ఆ ఫెస్టివల్ థీమ్తో తీద్దాము అని అట్లా అయితే తీసాను ఇప్పటివరకు అయితే. సో ఇంకా ఇప్పుడు ఏంటంటే 6th మంత్ కదా, ఏం ఫెస్టివల్ ఉంది అని చూస్తే తనకి 6 months కంప్లీట్ అయిపోతే హాఫ్ ఇయర్ బర్త్డే. అండ్ 6th మంత్లో జరిగింది అయితే అన్నప్రసన్న జరిగింది కదా, రైస్ సెరమనీ. సో ఇంకా అన్నప్రసన్న థీమ్తో అయితే తీద్దాము ఈ 6th మంత్ ఫోటోషూట్ అని అయితే అనుకున్నాను. సో ఇంక ఇలాగా సింపుల్గా పాప కోసం యూజ్ చేసిన క్లాత్ ఉంది, అంటే పాపకి పక్కగా వాడతాం కదా చిన్నపిల్లలప్పుడు, పెద్దవాళ్ళ చీరలు అయితే వాడతాం కదా. సో ఆ చీర అయితే ఉంది, డార్క్ కలర్ కదా, ఇలా ఫోటోషూట్స్కి వాటికి ఉపయోగపడుతుంది. చాలా తక్కువగా యూజ్ చేశాను, పిల్లలకి పక్క వేయడానికి కూడా అని చెప్పేసి దాచుకున్నాను. సో ఇంకా ఆ చీరతో ఈరోజు అయితే ఫోటోషూట్ తీసినాను. ముందైతే కింద చాప వేసుకొని చాప పైన అయితే ఇలాగ క్లాత్ అయితే వేసుకున్నాను. సో ఇంకా చీర పరుచుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే నేను ఆల్రెడీ ఇవి వచ్చేసి మా బాబు అన్నప్రాసన్నప్పుడు తీసుకున్న వెండి గిన్నె అండ్ గ్లాస్ అనమాట. సో ఇంకా ఇప్పుడు అన్నప్రాసన్న తీస్తున్నాను అని చెప్పేసి ఇప్పటికిప్పుడు నేనైతే పాయసం అయితే చేయలేను కదా. సో సడన్గా అయితే అనుకొని చేస్తున్నాను. ఒకవేళ ముందే కనుక ఇలా చేద్దాము అని కనుక నేను ప్లాన్తో ఉన్నట్లయితే ఈరోజు కొంచెం పాయసం ఇంట్లో వరకైనా చేసుకొనైనా దాంట్లో అయితే పెట్టి ఫోటోషూట్ తీసేదాన్ని. కానీ సడన్గా అనుకున్నా కాబట్టి పాయసం అయితే ప్రిపేర్ చేయలేదు. సో ఆ పాయసం ప్లేస్లో వెండి గిన్నెలో అయితే రైస్ పెట్టాను, వైట్ రైస్. సో ఇంకా వైట్ రైస్ పెట్టేసి గ్లాస్లో అయితే వెండి గ్లాస్లో వాటర్ పెట్టాను. అండ్ బుక్, పెన్ను, డబ్బులు, ఇంకా గోల్డ్ అయితే పెట్టాను. లాస్ట్ టైము అన్నప్రాసన్న అప్పుడు ఆల్రెడీ అన్నప్రాసన్న వీడియోలో చెప్పాను కదా. సో మా పాప అప్పుడైతే గోల్డ్, మనీ, ఇంకా పెన్ను, బుక్ ఇవైతే టచ్ చేసింది, వరుసగా అన్నీ పట్టుకుంది. సో ఇంకా అప్పుడంటే తెలియకుండా వాళ్ళు జస్ట్ ఇలా చేయవేస్తారు. ఇప్పుడు తెలుసు కదా, అంతా ఊహ తెలిసింది కదా, ఇప్పుడు అసలు ఏం పట్టుకుంటుంది అని కూడా ఈరోజు అయితే అనుకుంటున్నాను. చూద్దాం అసలు ఏం పట్టుకుంటుంది అనేది. సో ఇంకా నేనైతే ఇక్కడ రైస్ తీసుకున్నాను, అంటే బియ్యం తీసుకొని వచ్చేసి 6 అని అయితే రాస్తున్నాను. 6 months కదా. సో మామూలుగా అయితే రైస్తోనే రాసేద్దాము, అన్నంతో అన్నప్రాసన్న కాబట్టి అంతా కూడా ఇట్లా అన్నంతోనే రాద్దాము అని అయితే అనుకున్నాను. కానీ రాద్దాము అనుకున్నా కూడా అన్నము, ఉడికిన అన్నం ఇట్లా వేస్తే మళ్ళీ శారీ పాడవుతుంది. అండ్ రైస్ అట్లా వేస్ట్ చేయడం ఎందుకు, ఇలాగ బియ్యం మళ్ళీ వాష్ చేసుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి వాటిని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బియ్యంతో అయితే ఇలా అయితే వేస్తున్నాను. సో నాకైతే చాలా టైం అయితే పట్టింది 6 రాయటం, ఎందుకంటే 6 రాయటం ఈజీయే. ఆల్రెడీ నేను వేసుకునేటప్పుడే 6 షేప్లో అయితే వేసుకున్నాను, సరి చేసేసుకుందాంలే అని చెప్పేసి. నాకు ఏమైందంటే నేను చూసుకోకుండా 6 వేసేసాను. అక్కడ కింద చాప ఉండింది కదా, చాప ఫోల్డ్ చేసినప్పుడు మడతలు ఉంటాయి కదా, సో ఆ మడత అయితే ఉందన్నమాట. సో నేను ఎన్నిసార్లు సరి చేసినా కూడా బియ్యం ఎంతో కొంత పక్కకు అయితే వెళ్ళిపోతున్నాయి. సో అదైతే జీలాగా ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి కొంచెం సేపు అయితే సెట్ చేసుకున్నాను. సో కొంచెం సేపే కాదు, చాలా టైం పట్టింది ఈ 6 సెట్ చేసుకోవడమే. నాకు అవన్నీ పెట్టుకున్నంత టైం కన్నా కూడా ఈ 6 సెట్ చేసుకోవటమే ఎక్కువ టైం అయితే తీసుకుంది. సర్లే ఎలాగోలా ఉందిలే అని చెప్పేసి ఇంకైతే వదిలేసాను. సెట్ చేసి అది ఎలాగో పక్కకే వెళ్ళిపోతుంది అని వదిలేస్తే ఇంకా తర్వాత ఓకేలే బాగానే ఉంది, మరి పక్కకేం వెళ్ళిపోలేదు, నీట్గానే ఉంది అనుకొని ఇంకా ఫోటోషూట్ తీద్దాము అని అయితే పాపను రెడీ చేయమని అత్తయ్యకి అయితే ఇచ్చాను. సో ఈలోగా పాపనైతే అత్తయ్య రెడీ చేశారు. అండ్
ఇంకా అత్తయ్య వచ్చి ఇంకా పాప ఫోటో తీసేటప్పుడు చూసి అది జీలా ఉంది 6 లాగా లేదు అని అయితే చెప్పారు. మళ్ళీ దాన్ని ఒకసారి సెట్ చేసేసుకున్నాము. ఇంకా దాన్ని అయితే నీట్గా 6 లాగా కనబడేటట్లుగా అయితే సెట్ చేసుకున్నాము. సో ఇంకా అన్నప్రసన్న ఆ రోజు ఏమేమి అయితే పెట్టాము, ఎలా ఉంది అనేది అయితే సెట్ అయిపోయింది. అవును, చాలామంది ఏంటంటే అన్నప్రసన్నలో ఆయుధం కూడా పెడతారు. ఆయుధం పట్టుకున్న వాళ్ళు బాగా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం కానీ ధైర్యం కానీ ఎక్కువగా ఉంటుందంట. ఆయుధం పెట్టడం కొంతమంది ఏంటంటే తప్పు, ఎందుకు సిజరు నైఫ్ ఇట్లాంటివి పెట్టకూడదు అని అనుకుంటారు. పెట్టడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు, అది పట్టుకోవడం వల్ల ఏదో రౌడీ అయిపోతారు ఇట్లా అనుకోకూడదు. ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది కానీ ధైర్యం కానీ ఎక్కువగా ఉంటుందంట ఆయుధం పట్టుకోవడం వల్ల. సో మేమైతే పెట్టలేదు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ కూడా అయితే పెట్టలేదు. అండ్ తర్వాత అయితే ఇంక ఇలా తీసేద్దాము అనుకొని మళ్ళీ సింపుల్గా ఉంది, బోస్ కొడుతుంది అని చెప్పేసి ఆల్రెడీ నా దగ్గర ఇట్లాగా ఫోటోషూట్స్కి వేటికన్నా ఉపయోగపడతాయి అని చెప్పేసి గుమ్మాలకి కడతాం కదా, సో ప్లాస్టిక్వి అవి అయితే తీసుకున్నాను. తీసుకొని కవర్లోనే ఉంటున్నాయి అవి. సో ఇంకా అవి అయితే తీసేసి ఇలాగా సైడ్స్ అయితే గుమ్మానికి వేలాడి తీసినట్లుగా ఇలా అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని పైన గడపకి మనం ఫ్లవర్స్ లాంటి ఆకులు వచ్చేవి కట్టుకుంటాం కదా, సో అట్లాగా కట్టుకున్నట్లుగా పైన అయితే లీవ్స్ ఫ్లవర్స్ ఉన్నదైతే ఇలా డెకరేట్ చేసినట్టుగా అయితే పెట్టుకున్నాను. సో ఇంకా ఇదనమాట, ఇంత డెకరేషన్ అయితే ఇంక ఇలానే చేసుకున్నాను. పాప రెడీగా ఉంది కదా, పాపని తీసుకొచ్చి పడుకోబెట్టేశాను. సో ఫోటో కూడా తీసుకొని ఇవ్వలేదు, పాగుతున్న పిల్ల కదా, సో లేచి కూర్చొని ఇంకా పాకేస్తుంది. తనంతట తనైతే ఇప్పుడైతే ఇష్టంగా వెళ్ళి పెన్ అయితే పట్టుకుంది. సో ఇదనమాట 6th మంత్ ఫోటోషూట్. మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.